బాణాలు వేస్తే ఉన్మాదము సమ్మోహనం ఇవన్నీ వస్తాయి కదా. మరి అమ్మవారు బాణాలు ప్రయోగిస్తే అప్పుడు వీడికి ఏమవుతుంది అని అంటే ఐదుటికి శబ్ద స్పర్శ రూప రస గంధములు. శబ్ద స్పర్శ రూప రస గంధములు ఈ 5 జ్ఞాన మార్గంలో నడుస్తుంటాయి. శబ్ద స్పర్శ రూప రస గంధములు. శబ్దము అనే దేనికి శ్రోత్రము అంటే చెవు. చెవు ఏం చేస్తుంది? శబ్దాన్ని తీసుకుంటుంది. శబ్దము. స్పర్శము చర్మము. అలాగే శబ్ద స్పర్శ రూపము కన్ను. రస నాలుక. గంధ నాసిక అంటే ముక్కు. ఇది ఈ 5 వీటిని జ్ఞాన మార్గంలో అమ్మవారు నడిపి అమ్మవారు ఏం చేస్తుంది? ఆ జీవుణ్ణి రాగస్వరూప పాషాఢ్యా తన యొక్క అనురాగము యందు భక్తి అనేటువంటి రాగం అనేటువంటి పాశము చేత వాణ్ణి బంధించి తన పాదముల ముందు పడేసుకుంటుంది. పాదముల ముందు పడేసుకొని పాదములలో ఉన్న జ్ఞాన మకరందాన్ని ఆస్వాదించరా. నీకు అదే ఆహారం, జీవుడికి అదే ఆహారం. అమ్మవారిని ఉపాసన చేయడం వలన అది విశేషమైనటువంటిది. అది అట్లా. అయితే ఇక్కడ ఈ 5 శబ్దస్పర్శ రూపరసగంధములు అనేటువంటి పంచతన్మాత్రలు ఉన్నాయే, ఇవి ఏమిటి? దీని గురించి కనుక మనం ఒక్కసారి ఆలోచన చేస్తే ఆత్మనః ఆకాశ సంభూత ఆకాశాత్ వాయు వాయురగ్ని అగ్నిరాప ఆపక పృథివీని వరుసగా పంచభూతాలు వచ్చినాయి. ఈ పంచభూతాలకి మూలమైనటువంటి పంచతన్మాత్ర శబ్దస్పర్శ రూపరసగంధములు. దీని నుంచి మనిషి వచ్చాడు, జీవుడు వచ్చాడు. ఈ 5 పంచభూతాలకి వీటికి 5 ఇంద్రియాలు మనకు ఉన్నాయి. 5 ఇంద్రియములలో 5 శక్తులు ఉన్నాయి. కంటిలో శక్తి ఉన్నది, చెవులో శక్తి ఉన్నాయి, అన్నిట్లో శక్తులు ఉన్నాయి. ఆ శక్తులన్నింటినీ కూడా ఎటువైపు మళ్ళించాలి? జ్ఞాన మార్గం వైపు మళ్ళించుము అని అర్థం. ఇప్పుడు ఉదాహరణకి శ్రోత్రము చెవు ఉన్నది. ఆ చెవు ఏమిటయ్యానంటే విషయ సుఖముల వైపు వెళ్ళిపోతుంటుంది. విషయ సుఖములు అనేటువంటిది ఎలా ఉంటుందయ్యా అంటే తీయగా ఉంటుంది. విషయ సుఖాలు తీయగా, చాలా తీయగా హాయిగా ఉంటుంది, ఇంకా అనుభవించాలని ఉంటుంది. అనగా చెవుకి ఏవో విషయ సుఖాలకు సంబంధించిన మాటలు వస్తుంటుంటే అవి ఇంకా వినపడాలి ఇంకా అని అనిపిస్తుంటుంది. జ్ఞాన మార్గమునకు సంబంధించినటువంటి వాటి మీద ఇష్టత ఉండదు. జ్ఞాన మార్గం వైపు ఉండేటువంటి మాటలు గనక దృష్టి వెళ్ళిందని అంటే అమ్మవారి అనుగ్రహం. సౌందర్యలహరి పారాయణ చేస్తున్నారంటే అక్కడ కూర్చొని పారాయణ చేయకపోయినా వినాలి అనేటువంటి శ్రద్ధతోటి కూర్చున్నాడంటే అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంది అని అర్థం. చాలామంది తెలుసుకోవాల్సింది అది. 10 మంది చేస్తున్నారు అనుకోండి, పోతూ ఉంటుంటాడు వాడు, ఏదో తిరుగుతుంటుంటాడు వాడు. అంతే అనవసరమైన మాటలు అనవసరమైన. కొన్ని ఆలయాల్లో చూశాను నేను. పారాయణ చేస్తున్నారు కదా శుభ్రంగా చక్కగా వాళ్ళు చేస్తున్నారు, విందాం అనేటువంటి భావన ఎవరికైతే కలుగుతుందో వాడికి అమ్మవారి అనుగ్రహం ఉంది. కానీ వీడు అది కాదు, ఏవో పిచ్చి మాటలు ఏవో చెప్పుకుంటూ కూర్చుంటాడు. అంటే అర్థం ఏమిటి? అమ్మవారి అనుగ్రహం లేదు. అనగా ఇక్కడ కూడా నీకు మన్మధుడు పనిచేస్తూనే ఉన్నాడు వీడు. కాబట్టి చెవు ఎప్పుడు చూసినా కానీ జ్ఞాన మార్గం వైపు నడపాలి. ఇక్కడ విశేషంగా ఏంటంటే తల్లిదండ్రులు తమ సంతానం ముందు ఎల్లప్పుడూ జ్ఞాన మార్గమైనటువంటి మాటలనే మాట్లాడాలి. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. తల్లిదండ్రులు గనక జ్ఞాన మార్గం వైపు సంస్కారయుతమైన మాటలు మాట్లాడకుండా కుసంస్కారమైన మాటలు మాట్లాడారు అంటే వాడు అవే పట్టుకుంటాడు. వాడిని ఉద్ధరించేది ఎవరయ్యానంటే ఇంకా తల్లిదండ్రులు అంటే పార్వతీ పరమేశ్వరులు కదా. మరి ఉద్ధరించాలి కదా. మరి నిన్ను తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులను ఉద్ధరించాలి. నీవే ఇట్లా ఉంటే ఎట్లా? అందువలన పిల్లల ముందు కూడా సంతానం ముందు కూడా సంస్కారయుతమైనటువంటి మాటలు మాట్లాడుతుంటే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు సంస్కారయుతమైనటువంటి మాటల ఎందే దృష్టి ఉంటుంది. వాళ్ళు ఉన్నతమైన మార్గంలో ఉంటారు. ఇది గొప్ప విశేషం తెలుసుకోవాల్సింది. ఆచరణ అన్నమాట ఇది. ఊరికే ఎంతసేపటికి పారాయణ చేయడం అర్థం తెలుసుకోవడమే కాదు, దీనిలో ఆచరణ కూడా ఉండాలి. అలానే మనకు నాసిక ఉన్నది. నాసిక అంటే వాసన చూస్తూ ఉంటుంది. ఈ వాసన చూసి దుర్గంధము సుగంధము అనే విధంగా చెబుతూ ఉంటుంటుంది.
సుగంధం చాలా చక్కగా బాగా ఉంటుందయ్యా, కాబట్టి మల్లెపూలు ఒక 100 రూపాయల మల్లెపూలు కొనుక్కుని డబ్బులు బాగా ఉన్నటువంటి వాడికి ఆ 100 రూపాయల మల్లెపూలు కోసుకొని దాని మీద పడుకున్నాడు అంటే అర్థం ఏమిటి? వాడికి డబ్బులు కావాల్సినవి ఉన్నాయి. స్పర్శ సుఖం అంటే చర్మం సుఖం. అసలు ఈ సుఖాలన్నీ ఏమిటయ్యా అని అంటే అనిత్యాలు అని కూడా మనకు భగవద్గీతలో కూడా చెప్పాడు. కానీ నీ శరీరాన్ని ఏం చేయాలి? సాష్టాంగ దండ ప్రణామం, అది ఇక్కడ ప్రణంతం స్తోతం వా అని చెప్పాడు. అమ్మవారికి ప్రణంతం స్తోతం వా. నీ నాలుక ఉన్నది అని అంటే స్తుతి మార్గంలో ఉంచయ్యా, నీ శరీరం ఉందంటే ప్రణంతంలో ఉంచు. అది ఇట్లా ఉండాలి. అలా ఉంటేనే నీవు జ్ఞాన మార్గంలో నడుస్తావు. అలా ఆ విధంగా అట్లనే నాలుక ఉన్నది. నాలుక ఎల్లప్పుడూ చూసినా కానీ ఏముండాలి? సంస్కారయుతమైన మాటలతోటి జ్ఞాన మార్గమైనటువంటి మాటల్ని ఎలా ఉపయోగించాలి, ఎలా మాట్లాడాలి. కొంతమంది మాట్లాడుతుంటుంటే వినబుద్ధి వేస్తుంటుంది, ఇంకా ఇంకా వినబుద్ధి వేస్తుంటుంది. అవి జ్ఞానపరమైనటువంటి వాక్కులు అవి. కొంతమంది మాట్లాడుతుంటే అంత విశేషమైన, కొంతమంది మాట్లాడుతుంటే ఎప్పుడు పోతాడా వీడు అని అనిపిస్తుంటుంది. మనకు అక్కడక్కడ సందర్భాలు కనపడుతూ ఉంటుంటాయి. కనుక నాలుక, వాడికి నాలుక ఉంది, మనకి నాలుక ఉన్నది. కానీ వాడు నాలుకను దుర్వినియోగం చేసుకుంటున్నాడు. ఈ జ్ఞానపరమైనగా అమ్మవారి ఉపాసకుడేమో సద్వినియోగం చేస్తున్నాడు. అమ్మవారి అనుగ్రహం ఇది. కాబట్టి అమ్మవారి అనుగ్రహం కనుక ఉన్నదంటే అమ్మవారి ప్రయోగించేటువంటి బాణాలు ఉన్నాయే, ఆ బాణాలు జ్ఞాన మార్గం వైపు నడిపి అమ్మవారి చేతిలో ఉన్నటువంటి రాగస్వరూప పాషాఢ్య, అది రాగస్వరూప పాషాఢ్య. పాశము అంటే తాడు, పశువు అంటే అర్థము పాశము చేత బంధింపబడునది పశువు. పశువుకి ఏమిటయ్యానంటే తాడు పెట్టి కట్టేసి తీసుకొచ్చి అక్కడ పడేసి కాస్త అన్నం పడేస్తే, ఒక మేత పడేస్తే అక్కడ పడి ఉంటుంది. అది దానికి ఆశ అన్నమాట. ఆ మేత పడేసినంతసేపు హాయిగా శుభ్రంగా అట్లే ఉంటుంది. నన్ను తాడు పెట్టి కట్టేశాడా ఇదేనని లేకుండా తిండికి, అంతే. ఇది పశువు అది. కానీ ఇక్కడ అమ్మవారు ఏమిటనమాట, పాశం పెట్టి కట్టి వేసేసి ఈ జీవుణ్ణి అక్కడ వేసేసింది. అమ్మవారు అంటే ఎవరు? అది ప్రశ్న. జ్ఞానదా జ్ఞాన విగ్రహ. అది నువ్వు ఎక్కడ కూర్చున్నావయ్యా అని అంటే జ్ఞానదా, జ్ఞానమును ప్రసాదించేటువంటి అమ్మవారు జ్ఞాన విగ్రహ. అమ్మవారు ఆపాదమస్తకము జ్ఞాన విగ్రహ. అది రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. అంటే ఆపాదమస్తకము ఆయనంతా ధర్మస్వరూపమేనండి అన్నారు. అదే సమానార్థకంలో కూడా ఇక్కడ అమ్మవారంటే ఆపాదమస్తకము జ్ఞాన విగ్రహము. అందువల్లనే అమ్మవారి యొక్క నామములలో అన్నింటిలోనూ జ్ఞానము ప్రధానంగా కనపడుతుంటుంది. ప్రతి నామంలో కూడా జ్ఞాన సంపద కనపడుతుంటుంది. ఆ అమ్మవారు దగ్గర కూర్చోబెట్టుకున్నది వాడిని, దగ్గర కూర్చోబెట్టుకొని, రే నా దగ్గర జ్ఞానమకరందం అనేటువంటిది చాలా ఉంది, చాలా తీయగా ఉంటుంది, కాబట్టి నువ్వు సేవించరానని అని చెప్పి తన దగ్గర కూర్చోబెట్టుకున్నది. అందుకనే 90వ శ్లోకంలో నిమజ్జన్మజ్జీవష్ చరణకరణ ఈ షట్పదామని 90వ శ్లోకంలో 4వ లైన్లో చెప్పేశాడు. అక్కడ శంకరులు వారు చెప్పారు, అమ్మవారి యొక్క పాదపద్మముల దగ్గర చేరి జ్ఞానమకరందాన్ని ఆస్వాదించరా అని చెప్పాడు. అనగా అర్థమేమిటి? జ్ఞానపరాన్ని ఇచ్చేటువంటి ఏ గ్రంథములు అయితే ఉన్నాయో, ఏ అక్షర పరబ్రహ్మ అయితే ఉన్నదో ఆ అక్షర పరబ్రహ్మాన్ని పట్టుకోమని చెప్పారు. ఆ అక్షర పరబ్రహ్మాన్ని పట్టుకుంటే నీకు అజ్ఞానం నశించే జ్ఞానం కలుగుతుందయ్యా అని కూడా చెప్పారు. ఇది జీవుడు చేయవలసినటువంటి పని ఇది. అయితే వీటన్నింటికన్నా మొట్టమొదటగా అడ్డు వచ్చేది ఒకటి ఉన్నది, క్రోధాకారాంకుశోజ్వల. అది అసలు విషయం. దీని అన్నిటికీ ఇదేనండి. ఈ జీవుడు అనేకమైనటువంటి జన్మలు ఎత్తటానికి కూడా ఈ మూలం క్రోధమే. భారతంలో ఉన్నది, క్రోధమతపముంజరచును, క్రోధమ అణిమాది అష్టసిద్ధులంజరచును. క్రోధం కనుక ఉంటే వాడు పెద్ద సిద్ధులు పొందాడండి, అష్టసిద్ధులు కూడా వచ్చినాయిటండి, కానీ మొత్తం పోతాయిట. ఎంతో తపస్సు చేశాట, తపస్సు కూడా పోతుందట. ధర్మవ్యాధోపాఖ్యానంలో కౌశికుడు తపస్సు చేశాడు, బాగా తపస్సు చేశాడు, ఏదో తపస్సు కొంత శక్తి సంపాదించాడు. ఆ చెట్టు మీద ఉన్నటువంటి ఆ కాకి రెట్ట వేసేటప్పటికి, నువ్వు నా మీద రెట్టేస్తా నేను అనుకుంటే ఏమనుకున్నావు, ఇట్లా చూశాట కాకి కాస్త భస్మం అయిపోయింది.
తపస్సు కాస్త అయిపోయింది. ఈయన దగ్గర బ్యాటరీ శుభ్రంగా పోయింది, ఇక లేదు. ఇక ఇంకా నా యొక్క గొప్పతనం చూద్దామని ఇంకా వెళ్ళాడని దీనిలో మనకు ధర్మవ్యాధోపాఖ్యానంలో కనపడుతుంది. చివరికి ఎక్కడికి వెళ్ళాడయ్యా? ఊరు బయట ఉన్నాడు, ధర్మవ్యాధుడి దగ్గరికి పోయినాడు. మాంస విక్రేత అక్కడికి పోయినాడు. అనగా ఎక్కడ పతనమైనాడో చూడండి. తపస్సుని చూశారా? మరి క్రోధం వలన తాను సంపాదించిన తపస్సు ఎంత పాడైపోయిందో. కాబట్టి ఆ క్రోధం అనేది పనికిరాదయ్యా అని మనకు భారతంలో చెప్పినది. అలానే మనకు లలిత రహస్య సహస్రనామాల్లో వచ్చింది. క్రోధాకారాంకుశోజ్వల, క్రోధము అనేటువంటి ఒక మదపు టేనుగు. ఆ క్రోధం అనే మదపు టేనుగు ఏం చేస్తుంది? అది విచ్చలవిడిగా తిరుగుతుంది, ఎదురుగా కనబడేటువంటి వాళ్ళందరినీ చంపేస్తుంటుంది, చాలా విచ్చలవిడి బీభత్సం చేసేస్తుంటుంది ఆ మదపు టేనుగు. అదని మహాకోపంతో ఉన్నది, అంత ఇదిగా ఉంటుంది. దాన్ని మావటివాడు అంకుశం చేత ఒక పోటు పడిచి దాన్ని లైన్లో పెట్టేస్తాడు. అంకుశం ఎప్పుడైతే పడ్డదో అది చెప్పిన మాట వింటుంది. అనగా అర్థం ఏమిటి? క్రోధము నశిస్తుంది అని అర్థం. అది దానికి ఎప్పుడైతే క్రోధం నశించిందో అప్పుడు దారిలోకి వచ్చేస్తుంది. అలానే నీలో క్రోధం నశించినప్పుడే నీవు జ్ఞాన మార్గంలోకి వస్తావని అర్థం. అది నీవు క్రోధం నశిస్తే జ్ఞాన మార్గంలోకి వస్తావు. క్రోధం నశించలేదయ్యా, పేరుకేదో అంతే, ఇంకేం లేదు. ఒక ఉదాహరణ మీకు గుర్తు చేస్తాను. పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్ళిపోయే ముందుగా అమ్మవారిని ప్రార్థించారు, లలితా పరమేశ్వరిని ప్రార్థించారు. మా యొక్క ఈ అరణ్యవాసాన్ని చక్కగా రక్షించమమ్మానని ప్రార్థించి వెళ్ళారు. సరే, మధ్యలో ఒక సంఘటన జరిగింది. ఆ కీచకుడు ద్రౌపది, ఆ ద్రౌపది పరిగెత్తుకుంటూ వస్తున్నది, కీచకుడు వెనక పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అక్కడేమో భీముడు ఉన్నాడు. ఆ భీముడు చూశాడు, భీముడికి మహా కోపం వచ్చింది. ఆ భీముడు కోపం వచ్చి ఏం చేశాడు? ఆ కీచకుడిని చంపాలని అక్కడ దగ్గరలో పెద్ద చెట్టు ఉంటే ఆ చెట్టు పట్టుకొని ఊపుతూ ఉన్నాడట. అప్పుడు ధర్మరాజు గారు చూశాడు. ధర్మరాజు గారు చూసి ఏమన్నాడంటే, అయ్యా వంటలవాడా, నీ వంట చేయటానికి ఈ బాగా పండినటువంటి ఈ చెట్టు కావాలనా? ఈ చెట్టు ఎంతమందికి ఆశ్రయం ఇస్తున్నదో తెలుసునా? ఇటువంటి చెట్టును వీగుతావా అని 2 అర్థాలు వచ్చేటట్టు మాట్లాడాడు. 2 అర్థాలు వచ్చేటట్టు మాట్లాడినప్పుడు భీముడు అర్థం చేసుకున్నాడు. అయ్యా, మనం విరాట్ రాజు దగ్గర ఉన్నావురా, ఇప్పుడు కనుక బీకేవనుకో చెట్టు బీకబడి వెంటబడ్డావనుకో మన సంగతి బయటపడిపోతుంది, మళ్ళీ పోవాలరా 12 సంవత్సరాలకి అని చెప్పేటప్పటికల్లా అప్పుడు ఆ ధర్మరాజు అనేటువంటి అంకుశం పనిచేసింది. ఎవరి మీద? భీముడి మీద. భీముడు అనేటువంటి ఏనుగు మీద పనిచేసింది. ఆ ఏనుగు మీద పనిచేసేటప్పుడు అప్పుడు శాంతంగా ఉన్నాడు. ఆ తర్వాత కార్యక్రమం. అందువలన అదే గనక కోపంతో ఉన్నాడా అనుకోండి, పరిస్థితి ఏమయ్యేది? ఎప్పుడు అసలు మొత్తం కథంతా మారిపోయేది, భారత కథంతా మారిపోయేది. ఆ ఒక్క సంఘటనతోటే భారత కథంతా మారిపోయేది. పాండవులు కష్టాల్లో ఓడిపోయేవాళ్ళు. ఇంత ఇది విశేషమైనటువంటి జరుగుతుంది. ఇంతకీ అసలు విషయంలోకి వచ్చేసేద్దాం. సౌందర్యలహరి అనేటప్పటికల్లా 2వ పుస్తకం వెంటనే సుందరకాండ పట్టుకోండి అని చెప్పాను. దీనికి సంబంధించింది సుందరకాండలో ఉన్నది. ఆంజనేయ స్వామి వారు లంకలోకి వెళ్ళాడు. ఆ లంకలోకి వెళ్ళి రాత్రిపూట అంతా అన్వేషణ చేస్తూ ఉన్నాడు. ఆ అన్వేషణ చేస్తూ ఉంటుంటే 5 విషయ సుఖాలు కదా, 5 విషయ సుఖాలకు సంబంధించినటువంటి 5 దృశ్యాలను చూశాడు రాత్రిపూట. అందులో శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు, ఈ 5 చక్కగా హాయిగా అనుభవిస్తూ ఉన్నారు. ఆ లంకలో ఉన్నటువంటి వాళ్ళందరూ, స్త్రీలు పురుషులు అందరూ అనుభవిస్తున్నారు. అన్నీ చూశాడు ఆయన. మరి అంత గొప్పమైనటువంటి ఎక్కడా లేనటువంటి ఆ విషయ సుఖాలను చూసి ఆంజనేయ స్వామి వారు ఏమన్నాడు? ఎక్కడ చూసినా కానీ సీతాదేవి కనపడటం లేదే, నేను ఇవన్నీ చూడకూడనివి కూడా చూశానే, నాకేమన్నా పాపం కలుగుతుందా అని అనుకున్నాడు. కానీ కలగదని తనే తెలుసుకున్నాడు.
ఆయన దృష్టి అంతా అమ్మవారి అందే దృష్టి ఉంది, అమ్మవారు ఎక్కడ ఉన్నది అని చూస్తున్నాను అనేటువంటి భావం. ఇక్కడ విశేషం ఏమిటంటే ఇటువంటి సందర్భములు అనేటువంటిది విషయ సుఖములకు సంబంధించినటువంటివి అనేకమైనటువంటివి మనకు నిత్య జీవితంలో కనపడుతూ ఉంటుంటాయి. కొన్ని చోట్ల ఉన్నట్టుగా ఉంటాము, వాటిని పట్టించుకోము. కొంతమంది ఏం చేస్తారు, పట్టించుకోరు. ఈ పట్టించుకుంటే ఎట్లరా అనేటువంటి తెలుస్తుందన్నమాట. అందుకని వాటన్నింటిని కూడా ఈ జగత్తులో ఏం చెప్పారంటే, నీవు అనేకమైన కర్మలలో లీనమైపోతుంటావయ్యా, వాటన్నింటిని కూడా పక్కన పెట్టేసేయి. ఎలా ఉండాలి అని అంటే గీతలో చెబుతాడు, తామరాకు మీద నీటి బొట్టులే ఉండుము. అది బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన సపాపేన పద్మపత్రం ఇవాంభస. కాబట్టి ఈ జగత్తులో అన్ని విషయ సుఖాలు ఎన్ని కనపడుతుంటాయో మనం వెళుతుంటుంటే, ఆ విషయ సుఖాలు కనపడుతున్న విషయ సుఖాలు ఏం చేస్తుంటాయి, అయస్కాంతంలాగా మన ఇంద్రియాలను లాగేస్తుంటాయి కదా. కాబట్టి వాటికి అనుకూలంగా పోకూడదు. ఎప్పుడైతే నువ్వు బ్రహ్మము నందు నీ యొక్క మనస్సును లగ్నం చేశావో అప్పుడు నీకు ఇవి ఏమీ పనిచేయవయ్యా, విషయ సుఖంలో ఉండవు, జ్ఞాన మార్గంలో ఉంటావు. అది అట్లా ఆ విధంగా ఆంజనేయ స్వామి వారు ఆ రాత్రంతా దర్శనం చేసుకున్నాడు. దర్శనం చేసుకొని ఆయన ఎక్కడా కనపడలేదే అమ్మవారిని, అమ్మవారు ఇట్లా ఉంటుంది కదా అని కొన్ని శ్లోకాల్లో కూడా చెప్పుకుంటూ వచ్చేసాడనమాట. అమ్మవారు ఇలా ఉంటుంది, ఇటువంటి అమ్మవారు ఎక్కడ చూసినా కనపడటం లేదే, చాలా అందమైనటువంటి స్త్రీలు కనపడుతున్నారు కానీ అమ్మవారు లాంటి వాళ్ళు ఎవరూ కనపడటం లేదే అని ఈ విధంగా రకరకాలుగా భావించుకొని చివరకు దుఃఖంలో పడిపోయి చివరికి ఆయన ఎలా ఏమిటి అని అనుకొని చివరికి ధ్యానంలోకి వెళ్ళిపోతారు. ధ్యానంలోకి వెళ్ళిపోతే ఆ ధ్యానంలో పరబ్రహ్మం కనపడ్డాడు. ఆ పరబ్రహ్మమే నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య అని అన్నాడు. అక్కడి నుంచి కథ మారిపోతుంది. అక్కడ నుంచే రామాయణంలో ప్రధానమైనటువంటి ఘట్టం అక్కడి నుంచి మారిపోతుంటుంది. ఇది గొప్పమైనటువంటి ఒక గొప్ప విశేషమైనటువంటి. అందుకనే మనం ఏంటి అనంటే షడ్భాగంతు మనుష్యాణం సప్తమం దైవచింతనం. షడ్భాగంతు మనుష్యాణం ఈ మానవులందరూ కూడా షడ్భాగంతు 6 విధములుగా 5 ఇంద్రియాలు, 1 మనస్సు, మొత్తం 6 ఇంద్రియాలు. 6 ఇంద్రియములతో నీవు శక్తి వంచన లేకుండా నీ యొక్క కార్యక్రమాన్ని నెరవేర్తించు. నీ కార్యం సఫలం కాకపోయినప్పుడు సప్తమం దైవ చింతనం. అది ఆంజనేయ స్వామి వారు చేశారు. ఇవన్నీ ఎవరు ఎలా చేస్తుంటారయ్యా అనంటే జ్ఞాన మార్గంలో ఉండేటువంటి వాళ్ళు చేస్తుంటారయ్యా. ఇది అందుకని మనకు సౌందర్యలహరిని అధ్యయనం చేసేటప్పుడు సుందరకాండలో ఉండేటువంటి విశేషాన్ని కూడా అధ్యయనం చేసుకుంటే మనకు సులభంగా అర్థమవుతుందన్నమాట. అట్లా ఈ విధంగా అనమాట. కాబట్టి ఇక్కడ అమ్మవారి చేతిలో ఉన్నటువంటి ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధాన కరతలై. అమ్మవారి చేతిలో ఉండేటువంటివేమో జీవుణ్ణి ఉద్ధరిస్తుంది, జీవుడికి ముక్తిని ప్రసాదిస్తుంది. అదే ఆ మన్మధుడి చేతిలో ఉంటేనేమో సంసార బంధంలో పడేస్తుంటుంది. అలా అనమాట. అనగా జీవుడు తాను సంపాదించుకున్నటువంటి కర్మఫలాలను అనుభవించాలి. కర్మఫలాలను అనుభవించాలి కనుక శరీరం కావాలి కాబట్టి దానికి సహాయపడేవాడెవడు అని అనగా మన్మథుడు. ఇది ఇక్కడ విశేషం. అందుకనే జీవుడు అనేటువంటి పక్షి ఏం చేస్తుంటాడంటే ఎల్లప్పుడూ సంపాదించుకోవటం, దాన్ని అనుభవిస్తూ ఉండటం. ఈ విషయమే ఋగ్వేదంలో ఒక మంత్రం ఉంది. ఏమిటంటే ద్వా సుపర్ణ సయుజ సఖాయ. 2 పక్షులు ఉన్నాయిట, 2 రకంగా అట్లనే ఉన్నాయిట. ఒకటి జీవాత్మ, పరమాత్మ అనేటువంటి పక్షిట. జీవాత్మ అనేటువంటి పక్షిట పోతూ ఉంటున్నది. ఏంటి, ఎక్కడ ఆహారం దొరుకుతుందా అని.
ఆ పరమాత్మ అనే పక్షి కూడా వెళ్ళి చూస్తూ ఉంటుంటుందా సాక్షి అదనమాట. విష్ణు సహస్రనామంలో సాక్షి వచ్చింది. ఈ జీవుడు ఏం చేస్తాడు? జీవుడు అనే పక్షి తాను తెచ్చుకున్నాడు, ఒక పండు తెచ్చుకున్నాడు. ఈ పక్షి తెచ్చుకున్నటువంటి తినాలంటే ఓ చెట్టు మీద పెట్టుకొని తినాలి. సహజంగా పక్షులు చేసేమనేది. అలానే జీవుడు అనే పక్షికి చెట్టు ఏదయ్యా అనంటే శరీరం. మన శరీరమే జీవుడికి చెట్టు. ఆ చెట్టు మీద కూర్చొని ఉన్నది ఆ పక్షి. అనగా ఈ జీవుడు ఈ శరీరంలో ఉండి తాను తెచ్చుకున్నటువంటి ఆ పండుని కర్మఫలాలని అనుభవిస్తూ ఉంటుంటాడు. మరి ఇంత కావాలి అని అంటే వాడు శరీరం తీసుకోవాలి కదా. శరీరం తీసుకోవాలంటే మరి ఎవరు రావాలి? మన్మధుడి యొక్క సహాయం కావాలి కదా. కాబట్టి అది అంత గొప్ప విశేషం. ఆ మన్మధుడి పేరే కాముడు. కాముడు అంటేనే వాడి కామ అంటే కోరికలు. ఈ కోరికలు చూసుకోండి. ఈ జీవుడు ఆ కోరికలతోటి ఉన్నటువంటి ఆ జీవుడు జన్మజలధౌ నిమగ్నానాం ఎప్పుడు మునిగి తేలుతూ ఉంటుంటాడు. కనుక అమ్మవారిని యొక్క ఉపాసన చేయవయ్యా. అమ్మవారి యొక్క ఉపాసన చేస్తే అమ్మవారు నిన్ను ఉద్ధరిస్తుంది అని ఈ విధంగా చెబుతూ, అటువంటి అమ్మవారు ధనుర్బాణాన్ పాశం, 4 చేతుల్లో ఈ ఆయుధాలు. ఇవి ఎటువంటి ఆయుధాలు అయ్యానంటే ప్రమాదం లేని ఆయుధాలు. ప్రమాదం లేని చెరుకుగడ, పుష్పబాణాలు, పాశము, అంకుశం ఏం ప్రమాదం. అటువంటి బాణములు, అటువంటి ఆయుధాలు ధరించినటువంటి అమ్మవారు ఉన్నారే, ఆ అమ్మవారు నహ మా యొక్క పురహ ముందు ప్రత్యక్షమగుగాక అని శంకరులు వారు అంటున్నారు. కాబట్టి ఇటువంటి అమ్మవారిని దర్శించుకొని అట్లా చెప్పుకొని తర్వాత, అయ్యా నీవు దర్శనం చేసుకున్నావు కదా అమ్మవారిని. శంకరులు వారు అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. మరి అమ్మవారి దగ్గరికి చేరాలి అని అంటే అడ్రస్ చెప్పండి. మనకు అడ్రస్ చక్కగా లెటర్ మీద అడ్రస్ రాస్తే ఆ సరిగ్గా వెళుతుంది. అట్లనే అమ్మవారి అడ్రస్ అంతా 8వ శ్లోకంలో ఉంది అమ్మవారి అడ్రస్. ఇది ఎంత బాగా ఉన్నదో చూసుకోండి, ఎంత విశేషంగా ఉన్నదో. పైకి భౌతికంగా ఎలా ఉన్నది చూడండి, ఆధ్యాత్మికంగా ఎలా ఉన్నదో చూసుకోండి. ఇది ఆ అడ్రస్ అంతా ఎక్కడ ఉన్నది అంటే మన శరీరంలోనే ఆ బ్రహ్మరంధ్రంలో ఉన్నటువంటి ఆ సహస్రార కమలములో ఉన్నటువంటి ఆ ప్రదేశమే ఇది. దాన్ని ఏ విధంగా వర్ణిస్తున్నాడు అని అంటే, అమ్మవారి యొక్క ఇల్లు ఎలా ఉన్నదంటే చింతామణి గృహముట. ఆమె ఎలా ఉన్నదో ఎక్కడ ఉన్నదో అడ్రస్ చెబుతున్నారు. సుధా సింధోర్మధ్యే సురవిటపివాటీ పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంకే